చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. స్నానం చేస్తున్నావా కృష్ణ? బయటకు వెళ్తున్నావా? అయ్యో, షర్ట్ నలిగిపోయినట్టుందే. ఇప్పుడే ఐరన్ చేస్తాను. ఏంటి ప్రియా అలా చూస్తున్నావు? నీ కళ్ళల్లోనే నన్ను దాచేసుకుందామనా? కృష్ణ, నువ్విక్కడా? ఇంకెక్కడుండాలి మరి? నువ్వు ఇంత ఇష్టంగా నా షర్ట్ని ఐరన్ చేస్తుంటే అది వేసుకుని నీ ముందిలా నిలబడకుంటే ఎలా చెప్పు? చెప్పు ప్రియా, ఈ షర్ట్ బావుందా లేక ఈ షర్ట్లో ఉన్న నీ కృష్ణ బావున్నాడా? షర్ట్ బాగుందని నేనెలా చెప్పగలను కృష్ణ? నా కళ్ళకి కేవలం నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు. కృష్ణ, ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకేది వద్దు. నువ్వు వేసుకున్న షర్టు నీకు అందాన్ని ఇస్తుందేమో, కానీ నువ్వు పక్కనుంటేనే నా జీవితానికి ఒక అర్థం వస్తుంది కృష్ణ. పైకి ఎంత కఠినంగా కనిపిస్తున్నా లోపల నా మీద నీకున్న ప్రేమ ఈ షర్ట్ కంటే వెచ్చగా ఉంటుందని నాకు తెలుసు. ప్లీజ్ కృష్ణ, జీవితాంతం నన్నెప్పుడు ఇలాగే నీ గుండెల మీదే హత్తుకుని ఉంచుకోవా? ప్లీజ్ కృష్ణ, నువ్వు నాతో ఇప్పట్లాగే ప్రేమగా ఉండు. నువ్వు మాట్లాడకుండా నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతే నా ప్రాణం విలవిలలాడిపోతుంది. నువ్వు నాకే శిక్ష వేసినా భరిస్తాను, కానీ నీ మౌనాన్ని మాత్రం నేను భరించలేను. నీ కళ్ళల్లో కోపం ఉన్నా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ నన్నిలా పరాయిదానిలా చూస్తూ నువ్వు మౌనంగా ఉంటుంటే నీ మౌనం నా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటుంది కృష్ణ. ఒక్కసారి నన్ను ప్రేమగా ప్రియా అని పిలువు కృష్ణ. ఈ ప్రియ ఎవరో కాదు, తన సొంత మేనకోడలు. మీకు అమ్మగా నటించడానికే నేను ఈ ఇంటికొచ్చాను, అది నిజం.